మనం ఈరోజు స్పెషల్ గెస్ట్ అనమాట. నిజూల్ కాన్స్టిట్యున్సీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే కాన్స్టిట్యున్సీ మొత్తం కష్టపడిన వ్యక్తి. ఆయన ఏలూరు జిల్లాలో నిజూల్ కాన్స్టిట్యున్సీ అంటే ఆయన పేరు కూడా ముఖ్యంగా గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చే పేరులో ముఖ్యంగా చెప్పాలంటే కాపా శ్రీనివాసరావు గారు. ఈ కాపా శ్రీనివాసరావు గారు చేసే పనులేంటి, ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎందుకు, ఎలా, ఆయనకి ఎలాంటి పదవులు కానీ, ఇక్కడ ఉండే కొన్ని ముఖ్యమైన పదవులు ఎందుకు ఇవ్వలేకపోతుంది పార్టీ అనేది కూడా ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. సార్, మీరు పార్టీ ఆవిర్భావం నుంచి మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు. టీడీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఇక్కడ మీ సొంత డబ్బులతో, సొంత నిధులతో పార్టీకి ఎన్నో పనులు చేశారు. పనులు చేసినా కూడా మీకు గుర్తింపు ఎందుకు దక్కట్లేదంటారు? అంటే సార్, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న చెప్పి నాయకులందరినీ గుర్తుపెట్టుకుంటది. ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి ఏంటి, పేదవాడికి ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నెంబర్ 1 తీర్చిదిద్దాలనే ప్రయాణం చేస్తుందే తప్ప, ఈ పార్టీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాము, మనం ఈ రోజు సీఎం అయ్యాము, ఎవరి వల్ల అయ్యాము, మరి ఎవరైతే మనకి పిల్లల్లాగా పనిచేసి ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తులకు ఏం చేయాలన్న ఆలోచనలో మాత్రం పార్టీ వెనకబడి ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఉదాహరణకి దానికి నేనే 2004 ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు నేను ఒక వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయంలో ఉంటే ఆ రోజు నేను గ్రామ స్థాయి నాయకుడిని. ఆ రోజు ఒక మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో నూజివీడు నియోజకవర్గం 20,000 మెజార్టీతో ఆ రోజున గెలిచింది. నూజివీడు రూరల్ మండలం చూస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 6,000 మెజార్టీ వచ్చింది. ఆ టైంలో ఎవరో కూడా అప్పటిదాకా పదవులు పొందినటువంటి వ్యక్తులు పార్టీలో, మరి పార్టీ పనిచేయడానికి ముఖం చాటేస్తున్న టైంలో నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్ గా 2005లో నూజివీడు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కూడా జిల్లాలోనే అతి మెజార్టీతో నూజివీడు రూరల్ మండలం నుంచి గెలిపించడం జరిగింది. ఏమైనప్పుడు కూడా పార్టీ ఈ రోజు కొంత గతానికి ఇప్పటికి భిన్నంగా వెళ్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఏదైతే ఈ రోజు నామినేట్ పదవులు కానివ్వండి, మీరు ఎట్టినట్టు, లేకపోతే పార్టీ కష్టపడి అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాల్సిన పరిస్థితి ఈ రోజు పార్టీ తెలుసుకోవాలి. ఈ రోజు ఏంటంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మీటింగ్లు చెప్తా ఉంటాడు, నా పార్టీ కార్యకర్తలే పార్టీని కాపాడుతూ ఉన్నారు, పార్టీ కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు కనీసం అని చెప్పే పార్టీ అధ్యక్షుల వారు కూడా ఏదైతే ఈ రోజు నాయకులు వస్తా ఉన్నారో పోతా ఉన్నారు. ఈ రోజు ఈ పార్టీని నమ్ముకుని ఏదైతే నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ పార్టీలో మేము ఎప్పుడైతే 82లోకి వచ్చామో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ కష్టాల్లో ఉందని చెప్పి 2004 నుంచి 2009 వరకే, అట్లాగే 2009 నుంచి 2014 వరకు కూడా ఈ పార్టీ కోసం మా కష్టార్జితం, మా సంపద అంతా కూడా 90% పార్టీకి ఖర్చు పెట్టి ఏదైతే పార్టీ నమ్ముకున్నటువంటి కుటుంబాలు కానివ్వండి, పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు కానివ్వండి, పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ ఆపదొచ్చినా ఒక ఇంట్లో సభ్యుడిలాగా నేను ఒక టీంతో ఆ రోజు మా ఎంపీపీ, జెడ్పీటీసీ వీళ్ళందరినీ గెలిపించుకుని వీళ్ళందరూ ఒక టీంగా నియోజకవర్గంలో చాలా గ్రామాల వరకు పార్టీకి అండగా ఉన్నాం. కానీ 2009లో నూజివీడు నియోజకవర్గం సీటు కేటాయింపులు హనుమంతరావు వయోభారంతో తప్పుకున్నప్పుడు నూజివీడులో క్యాండిడేట్ ని మార్చాల్సి వచ్చింది. ఆ రోజు ఏదైతే కొత్త అభ్యర్థి సీట్ ఇవ్వాలని ఆ రోజే మన నూజివీడు నియోజకవర్గంలో 4-3 పోటీ పడినప్పటికి కూడా మేము కూడా ఆ రోజు నూజివీడు నుంచి చిన్న రాంకోటయ్య గారు సీట్ ఇస్తున్నారని తెలుసుకుని నాతో పాటు ఇక్కడ నుంచి సుమారు ఆ రోజు 35 మంది సర్పంచులు, ఎంపీటీసీలు వెళ్లి నారా చంద్రబాబు నాయుడు ఇంటికాడ దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది. అంటే కొత్త వ్యక్తులకు వద్దు, నూజివీడులో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి సీట్ ఇవ్వమని మేము కోరటం జరిగింది. బీసీలకు కానీ, ఓసీలకు కానీ ఎవరికైనా. కానీ ఆ రోజు మా మా ఆవేదనని, మా ఒక్క అభ్యర్థిని తిరస్కరించారు. రాంకోటయ్య గారికి సీట్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి రాంకోటయ్య గారికి కనీసం నూజివీడు నియోజకవర్గం అంటే ఆయన ఎప్పుడు కూడా పర్యటన లేదు, జెండా పట్టుకుని తిరగని వ్యక్తిని ఆ రోజున కూడా మేము 6,000 ఓట్ల మేరతో గెలిపించడం జరిగింది. ఇట్లాంటి ఏదైతే ఈ రోజు పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు, ఓడిపోతే ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. కానీ మాలాంటి వ్యక్తులు ఈ పార్టీకి సంవత్సరాలు కనీసం సుమారు 82 నుంచి కూడా పార్టీలో గ్రామ స్థాయిలో ఖర్చు పెట్టండి, నియోజకవర్గ స్థాయిలో ఖర్చు పెట్టి ఈ రోజుకి ఇలాంటి వ్యక్తులకి ఏ న్యాయం చేయాలనే పరిచయం చేయాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది. అట్లాగే నియోజకవర్గ నాయకత్వం ఇన్ఛార్జీల మీద ఉంది, ఎమ్మెల్యేల మీద ఉంది, జిల్లా నాయకత్వం మీద కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రోజు మరి 10 సంవత్సరాలు మేము 2004 నుంచి 2014 వరకు కూడా నిరంతరం జిల్లాలో ఎక్కడ జరిగిన ప్రోగ్రాంలన్నీ నూజివీడులో జరిపాం. నూజివీడు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచాం. అన్నీ ఉన్నా కానీ ఇంత గెలిపించినటువంటి పరిస్థితిలో ఒక స్టేట్ కమిటీలో పదవులు లేవు, కనీసం ఒక జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడెక్కడా కూడా పైరువీలు చేసే అభ్యర్థులకే
పదవులు వస్తున్నాయి తప్ప కష్టపడిన వ్యక్తులకి ఈరోజు గుర్తించి పార్టీ పదవులు ఇచ్చే పరిస్థితులు లేదు. ఇప్పటికైనా పార్టీ కన్నా మనం ఎంత కష్టపడినా కష్టపడిన వ్యక్తిని గుర్తించకపోతే ఈరోజు ఏదైతే గతంలో జరిగినటువంటి చేద అనుభవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా పార్టీ ఏదైతే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. నాయకులే వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ ఉంటున్నారు, గెలవకపోతే వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ నాయకులు ఎందుకు ఎదగలేకపోతున్నారు? పార్టీ వాళ్ళకే, ఇంపార్టెంట్ నాయకులకే ఎందుకు భరోసా ఇస్తున్నారు? ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు? అది ఎందుకు జరుగుతుందంటే మాకు కూడా తెలియదు. అంటే ఈ నూజివీడు నియోజకవర్గంలో చాలా మంది 2004 తర్వాత అప్పటికి పదవులు అనుభవించినటువంటి నాయకులందరూ కూడా ముఖం సాటేసి వెళ్ళినప్పటికీ ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో ఎస్వీఆర్ బోస్ గారు కానివ్వండి, అట్లూరి నరేంద్ర జితేంద్ర బ్రదర్స్ కానివ్వండి, అట్లూరి రమేష్ గారు కానివ్వండి, నిన్న పర్వతనేని గంగాధర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మా ఆరుగురం ఈ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఖర్చు పెట్టినంత డబ్బులు మేము ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. అందరం కూడా పార్టీ కోసం పార్టీని గెలిపించాలి, పార్టీని తీసుకురావాలి. ఈరోజు ఏదైతే నూజివీడు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల కంటే ఉన్నతమైన స్థానానికి రైతువారి కుటుంబాలందరూ కూడా ఈ నియోజకవర్గానికి ఏం చేయాలి అని పార్టీని నమ్ముకున్న వ్యక్తులు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆరుగురం కూడా మాకు మించినటువంటి ఖర్చుని, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు పెట్టి పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. కానీ పార్టీ పరిగణలో ఎమ్మెల్యే సీట్లు అభ్యర్థుల్ని పరిగణలోకి వచ్చేప్పటికీ ఈ ఆరుగురిలో ఎవరిని కూడా పరిశీలన తీసుకోవాలి. చాలా బాధాకరమైన విషయం. 2020లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో 25 సర్పంచులు గెలిపించాం. ఇక్కడ 11 మంది ఎంపీటీసీలు గెలిపించాం, 7 కౌన్సిలర్లను గెలిపించాం. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరగనటువంటి కేడరు అంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఇక్కడ గెలిచారు. కానీ ఇక్కడ నాయకత్వం మరి ఏం పరిశీలన ఇస్తుందో ఏమంటో తెలియని పరిస్థితి. ఆ రోజు చిన్న రాంకోడి గారు సీట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆయన సీట్ ఇచ్చాడు 2014లో. స్వయం కృతాపరాధంతో అతను 2 సార్లు టికెట్ ఇచ్చినా ఓడిపోయాడు. ఈరోజు శారద గారు, ఎందుకంటే ఆయన కూడా 2 సార్లు బీసీలకు ఇచ్చారు నియోజకవర్గంలో, బీసీలలో ఎక్కడ వ్యతిరేకం వస్తుందో అనే భయంతో ఈరోజు మా పార్టీ అధిష్టానం కూడా శారద గారిని పరమలూరులో ఆయన సీటు కావాలన్నా కానీ తీసుకొచ్చి నూజివీడులో పోటీ చేయించడం జరిగింది. ఈరోజు నూజివీడు స్థానికులకి ఎవరికి సీట్ ఇచ్చినా సరే బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడు. కానీ ఐక్యమేండు ఇక్కడ మేము ఆ రోజు పార్టీ కష్టపడిన వ్యక్తులందరూ కూడా కమ్మాసే. దీంట్లో జిల్లా కానివ్వండి, రాష్ట్ర వైడ్గా కానివ్వండి, ఈక్వేషన్లోకి వచ్చేపాటికి మాకంటే చాలా మంది సీనియర్లు పార్టీలో, మాకంటే డబ్బున్న వాళ్ళందరూ పార్టీలో ఉండటం వల్ల నూజివీడు నియోజకవర్గం కమ్మవారికి సీటు కోల్పోవడం అనేది జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటండి, ఇక్కడ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి సీటు రాకుండా అడ్డుపడింది మీ వర్గమే అంటారు, అది ఎంతవరకు నిజం? అది క్లియర్ గా నేనే, దాంట్లో సాబ్రం ఏమి లేదు. ఒకసారి సీట్ ఇచ్చాం, అతని ప్రవర్తన ఏంటో చూసాం. కాదు మళ్ళీ ఎక్కువ అవకాశం ఇచ్చాం, అతని ప్రవర్తన ఏంటో చూసాం. మళ్ళీ 3వ సారి అతనే సీట్ ఇచ్చి సీటు ఓడిపోతే పార్టీని నమ్ముకున్న కేడర్ పరిస్థితి ఏంటి, పార్టీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి పరిస్థితి ఏంటి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అతను ఏనాడు కూడా ఎమ్మెల్యే గెలవడు. అతను నాకు తెలిసి ఇప్పటికి 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు. పార్టీ టికెట్ మీద, పార్టీ సింబల్ మీద అతను 4-5 సార్లు పోటీ చేశాడు. ఏనాడు కూడా అతను ఎమ్మెల్యే గెలవాల. ఏదో ఒకసారి ఇండిపెండెంట్గా 1000 ఓట్లతో గెలిచాడు. ఇలా రాజకీయాల్లో గెలవటం అంటే ఊరికి మ్యాండేట్ ఇచ్చినందుకు మాత్రం ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. మన గుణగణాలను పరిగణలో తీసుకుని ఓట్లేస్తారు. అతనికి అసలు ఆ పరిస్థితే లేదు. అతను గెలవాలన్న ఉద్దేశంతో కూడా పనిచేయాల. 2 సార్లు చూసాం, నేను గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలని అతను ఎక్కడ పనిచేయాల. గెలిస్తే ఎమ్మెల్యే మీ ఇష్టం, గెలిపిస్తే నేను అసెంబ్లీకి వెళ్తే, గెలవకపోతే ఇన్ఛార్జ్కుంటాననే ధీమాగా పనిచేశాడు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు రాజకీయాల్లో ముందుకు రాదు. ఓకే, ఇప్పుడు కమ్మ వర్గంలోనే పోటీ ఎక్కువైంది. కమ్మ వర్గంలోనే ఇళ్ళకి పొసగా బీసీలకి సీట్ ఇస్తున్నారు అనేది ఒక ఇది ఉందండి ప్రజల్లో. అది ఎంతవరకు నిజం అంటారు అసలు? సార్, ప్రతి కులంలో ఉంటది. ఈ రోజు ఎస్సీల్లో పోటీలు ఉన్నాయి, బీసీల్లో పోటీలు ఉన్నాయి, ఓసీల్లో పోటీలు ఉన్నాయి. పోటీ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. పోటీ లేకుండా ఇలా సీట్ వస్తుందనేపాటికి పార్టీ మ్యాండేట్ చేసుకుంటే వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే గెలిపిస్తారనే ఆలోచన ఈ రోజు ప్రజల మైండ్ సెట్ లోకి వచ్చినాక ఈ ఎస్సీ రిజర్వేషన్ అయినా మాకు కాంపిటీషనే ఉంది, బీసీ రిజర్వేషన్ అయినా కాంపిటీషనే ఉంది, జనరల్ అయినా కాంపిటీషనే ఉంది.
దయచేసి కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉండదు. కాంపిటీషన్ ఉండా కానీ ఎవరు పని చేశారనేది గుర్తించి ఇవ్వటం అనేది చాలా పార్టీ కీలకం. ఆ ప్రయత్నంలో ప్రాణం పని చేయాలి. కానీ నాకు కాంపిటీషన్ ఉంది, నాకు సీట్ రాలేదు, నాకు ఎందుకని నేను ఎక్కడ డేలా పడి పని చేయాలి. నా సాయి శక్తులు మించి శారద గారిని గెలిపించడానికి కూడా ఈ రోజు వరకు నేను పనిచేశాను. ఓకే. ఈ రోజే కాదు, శారద గారు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ రోజు ఆయన మంత్రి, రాష్ట్రం మొత్తం తిరగాల్సిన వ్యక్తి. తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఏ సమస్య, ఆర్థిక సమస్యలు వచ్చినా లేకపోతే పార్టీకి ఏ కష్టకాలం వచ్చినా ఈ రోజు కూడా శారద గారే ఉన్నాడు. మాకెందుకని మేము వదిలేయట్లా. మా బాధ్యత ఈ రాష్ట్రానికి దిశ దశ ఏదైనా పేదవాడికి న్యాయం చేయాలి అంటే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాం కానీ మాకేమి ఇస్తారని మేము పని చేయట్లేదు. ఓకే. మాకు ఏమి ఇవ్వాలనేది చూసుకోవాల్సిన పార్టీ. ఓకే. ఇలాంటి వ్యక్తులకి ఏమి ఇవ్వాలి, ఏం గౌరవం ఇవ్వాలనేది చూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి పార్టీ. సరే, మేము కూడా సుమారు 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. ఇంకా మా కష్టార్జితం 60 సంవత్సరాల వయసు వరకు కష్టపడ్డాం. ఇంకా కష్టపడే పరిస్థితిలో కూడా లేము. ఈరోజు మాకేంటంటే మా కష్టానికి తగ్గ ఫలితం వస్తే మేము ఇంకేం చేయాలంటే ప్రయాణం చేస్తాం. లేకపోతే రాజకీయాల్లో ఇంకా మనం పోరాడలేము. ఇంకా కష్టపడే పరిస్థితుల్లో మేము లేము. ఇంకా ముందు రాబోయే కాలంలో మేము కూడా ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాం. ఓకే. మీరు ఒక పర్వతనేని గంగాధర్ గారి నుండి, లేదా అట్లూరి బ్రదర్స్ గారి నుండి, మీరు కానివ్వండి, కాపా శ్రీనివాసరావు గారండి, మీరు అందరూ ఒక వర్గమై మీరు ఓసీలకే సీటు కేటాయించాలంటే అధిష్టానం కేటాయించదంటారా? సార్, ఈరోజు ప్రజల్లో ఎంత కష్టపడుతున్నాం, ప్రజలకు ఎంత సేవ చేసాం అనేది ముఖ్యం కనపడలే నాకైతే. నా ఉన్నటువంటి అనాలిసిస్లో ఓకే. నేను సుమారు 25 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూశాను నేను. ఓకే. ఈరోజు ఎప్పుడు కూడా కష్టపడిన వ్యక్తికి విలువిస్తాం అనేది ఎక్కడ కనిపించట్లేదు. అది 5 ఎలక్షన్లు చూశాను నేను. కానీ ఈ పరిస్థితిలో మేమందరం కూడా ఒకటే. ఆ రోజులు ఎప్పటికప్పుడు, ఆ రోజు బోస్ గారు 2004 తర్వాత, ఆ తర్వాత అట్లూరి నరేంద్ర గారు 2009 నుంచి, నరేంద్ర అన్నదమ్ములు, తర్వాత అట్లూరి రమేష్ 2014, 2019కి వచ్చేప్పటికి మాకు పర్వతనేని గంగాధర్ గారు, వీళ్ళందరూ ఒక సంవత్సరం చేసి వెళ్ళిపోతానే ఉన్నారు. సరే, అట్లూరి రమేష్ గారు 2009 నుంచి మా పార్టీలో ఎంతో కొంత కష్టపడుతూ ఈరోజు కూడా పార్టీ ఖర్చు పెడుతూ ఉన్నాడు. కానీ అందరూ ఒక 5 సంవత్సరాల వరకు ఖర్చు పెట్టి మళ్ళీ తర్వాత పార్టీలు ఎక్కడా కూడా తిరిగిన పరిస్థితి లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేము ఎంత కష్టపడినా మాకేం గుర్తించుకోవట్లేదు అనే ఫీలింగ్ వీళ్ళ 5గురిలో కూడా వచ్చింది. ఈ నూజివీడు నియోజకవర్గంలో అతి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులు మేము 6. ఓకే. మీరు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని నిలబెట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు గుర్తింపు లేకపోతుంది మీ పార్టీ? అదే సార్, ఇప్పుడు ఎవరు ముద్రపోయిన వెంకటేశ్వర గారు సీట్ ఇచ్చారు, చిన్న రాంకోటి గారు సీట్ ఇచ్చారు, శారద గారి సీట్ ఇచ్చారు. ఏం జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ముద్రపోయిన వెంకటేశ్వర 2 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి తన నైతిక బాధ్యతలు మా మీద తీశాడు. అతని కోసం ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు ఖర్చు పెట్టినంత డబ్బులు ఏం ఖర్చు పెట్టాడు? అదే డబ్బు మీద అధికారం వాళ్ళదంటారు. ఓడిపోయాడు. అధికారం వాళ్ళది. వాళ్ళు ఏది చెప్తే ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఏది చెప్తే పార్టీ ఏంటుంది తప్ప మా బోర్డు కూడా పరిగణలో తీసుకునే పరిస్థితిలో లేదు. అది కూడా మొన్న ఈరోజు శారద గారు గెలిచారు. శారద గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ప్రణంలో నుంచి వచ్చి నూజివీడులో గెలిచారు. ఈ రోజు ఇక్కడ కూడా ఏంది, ఆయన లోకల్గా కొందరు వ్యక్తులు పొద్దున్నే సాయంత్రం ఏదైతే ఎక్కువగా కాపాసిన దొంగ ప్రచారాలు అంటే ఆయనకు అనుమానం వస్తుంది. అంటే ఈ టైప్ జరుగుతుంది ఏమన్నా నా ఆలోచన. ఇప్పుడు మేము ఎంత కష్టపడితే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరి వల్ల మనం గెలిచామనేది విశ్లేషణ తీసుకోవాలి. అప్పుడు అతను రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందుతాడు, ప్రజాదరణ పొందుతాడు. కానీ ఆ పరిస్థితి ఉందా లేదనేది వెయిట్ చేయాలి. మీరు నిజూడు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కూడా ట్రై చేశారనేది ఒక ఇది ఉందండి. అది ఎంతవరకు నిజం అంటారు? ఎమ్మెల్యేగా మీరు ట్రై చేశారా లేదా? సార్, మొన్న అడిగా నేను. అంటే ఇప్పుడు దాకా నేను ట్రై చేయలేదు, కానీ 2024లో మట్టికి అవకాశం ఉంటే సీటు ఇవ్వమని నేను అడిగాను. ఎందుకంటే నేను ఒక రైతు గారిగా, నేను ఒక సీడ్ కంపెనీలో ఆర్గనైజర్గా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి 87 గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామాలు నూజివీడు. రైతు పండించే పంటలకు కానివ్వండి, రైతు ఉన్న సొంత భూముల మీద కానివ్వండి, ఈ రోజుకి తనకు అజమాయిషీ లేదు.
రైతు రాత్రి అనక పగలనక కష్టపడినటువంటి రైతు ఈరోజు నష్టాలకు గురవుతూ తన కుటుంబాన్ని పోషణ కూడా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితుల్లో ఆ రైతుకి ఏదైతే న్యాయం చేయాలి, మనలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ఈరోజు ఆ రైతు కోసం పోరాటం చేయాలి, ఒక్క అవకాశం కల్పించమన్నా నేను. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఎమ్మెల్యే ప్రజలకి ఎంత అందుబాటులో ఉండాలి, ఏం సర్వీస్ చేయాలో చూసి చూపిస్తారు. అవకాశం ఉంటే ఒక్క సింగిల్ సార్ అవకాశం ఇవ్వమని అడిగా నేను. ఓకే. మరి అది అధిష్టానం పరిశీలన చేయలేదు. మరి ఏ ఏ ఏ ఈక్వేషన్స్లో మళ్ళీ ఇక్కడ బీసీని తప్పిస్తున్నాం కాబట్టి బీసీకి ఇవ్వాలని ఆలోచన చేస్తాను నేను అనుకుంటున్నాను. ఓకే. మీరు ఒక్క అవకాశం ఇక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు అందరూ అడిగారు. ఎవరు? గంగాధర్ గారు కావండి, అట్లూరి బ్రదర్స్ గారు కావండి, మీరు కానివ్వండి, కాపా శ్రీనివాస్. ఇప్పుడు మీరు ఎలాంటి పదవుల కోసం చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు? ఏమన్నా కార్పొరేషన్ పదవుల కోసం ఉన్న సరే అభ్యర్థన ఏది లేదు, పెట్టుకోరా? ఒకటే అంటే పదవి అంటే ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. నేను ఒకటే చెప్పాను, నాకు అనుభవం ఉన్నటువంటి నేను ఇప్పుడు వ్యవసాయ రైతుల కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సీట్ అడిగి. ఓకే. రెండు, ఈరోజు నేను సీడ్ కార్పొరేషన్ ఇండియాలో టాప్ ఆర్గనైజర్ నేను. ఓకే. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటకి ఈరోజు ఇన్సూరెన్స్లు లేవు, పంట గిట్టుబాటు ధర లేవు, పండించిన పంటకి దగాకోరికి మోసానికి ఈ పండించిన రైతు గురవుతూ ఉన్నాడు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే నేను ఈ సీడ్ పండించే రైతులందరూ కూడా న్యాయం చేయాలి. ఇక్కడ మైజ్ కానివ్వండి, కాటన్ కానీ రకరకాల సీడ్ మీద పండించే రైతాంగానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో శారద గారిని, లోకేష్ గారిని కూడా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అడిగాను నేను. ఓకే. మరి అది ప్రస్తుతం అయితే ఒక అభ్యర్థికి ఇచ్చున్నారు. అది తప్ప వేరే పదవి అయితే నేను ఏది అడగలేదు. ఓకే. నాకు అదే కావాలి, నాకు తెలిసిన శాఖలో నేను న్యాయం చేయాలి, రైతాంగం న్యాయం చేయాలంటే అదొక అవకాశం ఉంది కాబట్టి సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అడిగాను. అది వెయిట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మీకు పార్టీ గుర్తింపు ఇస్తుందా అని చెప్పేసి ఒక ఆశ ఏమైనా ఉందా మీకు? మా పార్టీ ఎప్పుడు కూడా మారద్దని నేను అనుకోవట్లేదు సార్. యువ నాయకుడు లోకేష్ గారు ఏమైనా పరిశీలన చేస్తే తప్ప ఈ 7 రోజుల్లో, వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు కష్టపడదామని ఆలోచిస్తారే తప్ప మన కోసం ఎవరైతే కష్టపడ్డారు, మన కోసం అయితే మన ఈ సీట్లో కూర్చుంటే కారకులు ఎవరు అని ఆలోచన చేయాలని నేను అడుగుతున్నా. ఇప్పుడైనా వారంలో ఒక్కరోజు, 7 రోజుల్లో ఒక్కరోజు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలని, మెయిన్ నాయకులను కూర్చోబెట్టి ఎవరైతే కష్టపడ్డారో రివ్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పటికైనా పార్టీ పరిశీలన చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లా చేస్తాని మేము 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా చూస్తున్నాం, మీరు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ఆర్థిక విధ్వంసం, ఈ రోజు మళ్ళీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండింటిని మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కష్టపడుతూ ఉన్నారు. కానీ దాంతోపాటు మన పైకి తీసుకొచ్చిన కుటుంబం కోసం కూడా మనం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఓకే. ఇప్పుడు కార్యకర్తల్లో ఒక నిరాశ, నిస్పృహతో ఉన్నారండి. ఎందుకంటే మాకు ఎవరు అందుబాటులో లేరు, వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మాకు సరైన గుర్తింపు లేదనేది ఒక కార్యకర్తలు కానీ మీలాంటి నాయకులు కానీ ఉన్నారు. ఇలాంటి పార్టీ అధికారం లేనప్పుడు కార్యకర్తలే మాకు అండా దండా అన్నట్టు మాట్లాడతారు. గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు పార్టీ? పార్టీ అదే నేను అనేది, మాకు లోపం ఎక్కడంటే పార్టీ క్యాడర్ గురించి పట్టించుకునే ఆలోచన చేయట్లేదు. ఎంతవరకు అభివృద్ధి నిధులు తీసుకురావటం, నిధులు ఖర్చు పెడతాం, అభివృద్ధి చేయడం అనే ఆలోచన చేస్తున్నారే తప్ప పార్టీ మీద కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడా కూడా మీరు చూడండి, పాత కృష్ణా జిల్లాలో చూస్తే సగం నియోజకవర్గాలు ఈరోజు అదే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. సగం నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు. ఎమ్మెల్యేలకి సెకండ్ క్యాడర్ కానివ్వండి, వీళ్ళు ఎక్కడికి కూడా కొంచెం గ్యాప్స్ వల్ల కొందరు బయట పార్టీల నుంచి తీసుకురాచి పోటీ చేయించనివ్వండి, కొందరిని నాన్ లోకల్గా కొత్తగా తీసుకొచ్చి అపాయింట్ చేయటం వల్ల ఈ పరిస్థితి ఎంతో ఆశతో గెలిపించినటువంటి క్యాడర్ ఈరోజు నిరుత్సాహానికి గురయ్యారు అనేది మాటికి వాస్తవం. 2019 పరిస్థితి మళ్ళీ వచ్చిద్ది అన్నట్టు మీ కార్యకర్తలే బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కొంతమంది పురుగుల మందు తాగుతున్నారు, కొంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే వల్ల లేకపోతే వేరే దానివల్ల. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పార్టీకి? ఈరోజు రాష్ట్రంలో అధికారం అనేది కష్టపడి పనిచేసిన వ్యక్తులకు ఇవ్వట్ల ప్రజలు ట్రెండ్ సెట్ ఎందుకు మారిందంటే మాకు తెలియదు. మేము 2014 నుంచి 2019 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏనాడు జరగని అభివృద్ధి మేము చేసాం. ఒక్కొక్క గ్రామానికి 13,320 గ్రామ పంచాయతీలు ఉంటే 13,000 గ్రామ పంచాయతీలు కూడా యావరేజ్ ప్రతి గ్రామానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసాం. రైతుకి చేయాల్సినటువంటి చరిత్రలో ఏనాడు జరగనటువంటి
సంక్షేమ పథకాలన్నీ ఆ రోజు సబ్సిడీ మీద రైతుకి ఎన్ని అయితే ఇవ్వాలి అన్నీ ఇచ్చాం ఆ రోజున. అట్లాగే కొంచెం రాజధాని నిర్మాణం కూడా 33,000 ఎకరాల రాజధాని నిర్మాణాన్ని చేపట్టాం. పోలవరం మీరు తీసుకోండి, ఏదైతే పోలవరం ప్రాజెక్టు 72% ఆ రోజు పూర్తి చేసాం. కానీ ప్రజల మైండ్ సెట్ ఎందుకు జగన్ మీద మళ్ళిందని మాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను క్లియర్గా, ఒకసారి వినండి. టీడీపీ కార్యకర్తలే, ఒక లోకల్ నాయకులే మళ్ళీ బాగా ఇబ్బందికి గురవుతున్నారు. మాకు ఏ పనులు జరగట్లేదు, మేము చెప్పిన పని చేయట్లేదు అనేది ఒక నిరాశ నిస్పృహతో ఉన్నారు. అదే లోకేష్ గారు కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఉండి ఎందుకు కార్యకర్తల మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు? మీలాంటి నాయకులే నిస్పృహతో ఉన్నప్పుడు ఇంకా థర్డ్ కేటగిరీ నాయకులు పరిస్థితులు ఎలా ఉంది అసలు? అంటే అదే సార్ మేము చెప్పేది కూడా, 1 year క్రితం కార్యకర్తలు వర్కులు చేశారు, ఈరోజు పేమెంట్లు లేవు. ఈరోజు ఫస్ట్ తారీఖు వస్తే పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఈరోజు ఫ్రీ బస్సులు అన్నీ ఏదైతే సూపర్ 6లు ఇచ్చినటువంటి పథకాలన్నింటిని కూడా 15 నెలల్లో అమలు చేసి రికార్డ్ సృష్టించారు. అది ఓకే. దాంతోపాటు మనం నమ్మిన కార్యకర్త ఈరోజు అంటే గ్రామాల్లో పనులు చేసి సంవత్సరం నుంచి బిల్లులు రాక ఇబ్బందులు గురవుతూ ఉన్నాడు. వీటి మీద దృష్టి పెట్టే పరిస్థితి పార్టీ లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది అనేది లేదు. 2019 ముందు చేసిన పనులకి జగన్మోహన్ రెడ్డి ఆపేస్తే ఆ పేమెంట్లు కూడా మధ్యలో కోర్టులోకి వెళ్ళి తెచ్చుకున్నామే తప్ప ఇవి వచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పేది అది. ఈరోజు కూడా పార్టీ కేడర్ గురించి ఆలోచన చేయటం తగ్గించింది. రాష్ట్రానికి ఏం కావాలి, అభివృద్ధి ఏం చేయాలి, ఫ్యాక్టరీలు ఏం తీసుకురావాలి, ఇండస్ట్రీలు ఏం తీసుకురావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం తీసుకురావాలన్న ఆలోచనలోనే ముందుకెళ్తున్నారే తప్ప, కానీ మన పార్టీని నమ్ముకుని పనిచేసిన వ్యక్తులకు మనం ఏమిస్తున్నాం అనే దాంట్లో పార్టీ వెనకబడి ఉందనేది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఇలాగే ఉంటే 2019 పరిస్థితి వచ్చిందంటారా మీకు? నాకైతే కనపట్టలేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేసిన విధ్వంసం అనేది ఈ తరం అంతా కూడా దాన్ని మర్చిపోరు అనేది నేను అనుకుంటా ఉన్నాను. మీరు కార్యకర్తలను పట్టించుకున్నప్పుడు రేపు 2019 పరిస్థితి ఎందుకు రాకపోవచ్చు మీకు? కార్యకర్త ఎవరంటే అదే ఇక్కడ మా పార్టీలో మేము ఏం చేస్తాం సార్, నన్ను పట్టించుకోవట్లేదు, నేను వెళ్ళి వైసీపీ ఓటేయలేను కదా. అంటే నాలాంటి వ్యక్తుల సంగతి చెబుతున్నా. ఇప్పుడు మీరు కాకపోతే కార్యకర్తలు వేరు కదా. ఈ రోజు ఒకటి సార్, అతను చేసిన విధ్వంసమే మాకు ప్లస్ పాయింట్. ఓకే, రేపు కూడా జగన్ వస్తే విధ్వంసం చేస్తాడని వైసీపీ వాళ్ళు కూడా, నాకు తెలిసి అతను మొన్న పార్టీ 2% ఓటింగ్, రేపు 22% జగన్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పటికే మా అధికారంలో వస్తామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు కలలు కనుకోవచ్చు సార్, ఎన్నన్నా ఇప్పుడు కేకే సర్వే కూడా మొన్న 15 సీట్లు వచ్చినాయి కదా. ఈసారి ఇప్పుడు పోటీ చేసిన 70 నుంచి 80 సీట్లు వస్తాయని కలలు కన్నారు. ఓకే, వాళ్ళు కలలు కన్నారు. ఓకే, రేపు కలలు కన్నారు 2029లో మేము అధికారంలో రాబోతున్నాం అని. మొన్న గ్రాడ్యుయేట్ సెలక్షన్ జరిగింది 6 నెలల క్రితం. ఏం ఫలితాలు వచ్చినాయి సార్? ఈరోజు స్థానిక సంస్థలో రేపు వైసీపీని పోటీ పెట్టమనండి, రేపు గ్రాడ్యుయేట్స్లో పోటీ పెట్టమనండి. ఈ విధమైన మార్పు ఏంటనేది మేము కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం, అతను చేసినటువంటి అవినీతి, అతను చేసినటువంటి ఆ పార్టీ రేపు మనుగుల్లోకి వస్తాను ఒట్టి మాట. మా పార్టీలో ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ ముగ్గురు కలిసి ఉన్నంతసేపు ఏ పార్టీ కూడా రేపు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓట్లు లేరు ఇలా క్లియర్గా. ఇంకా ఏ విధంగా మీరు ఓట్లు వేస్తారనుకున్నా సార్? తల్లికి తిక్కాణం లేదు, చెల్లి లేదు, బాబాయిని చంపి ఇన్ని చేసినటువంటి దుర్మార్గం. ఈ రోజు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? నేను మార్పు వచ్చింది వాళ్ళలో. ఈ రోజు మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నా ఉన్నారు. ఈరోజు మీరు మెడికల్ కాలేజీలో తీసుకోండి, రాష్ట్రంలో అసలు ఏ సబ్జెక్ట్ మీద ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాడండి? ఇప్పుడు ఏం పూర్తి చేసావండి 5 ఏళ్లలో? 5 ఏళ్లలో నువ్వు అమరావతి పూర్తి చేయలేదు. మమ్మల్ని అడిగిన వ్యక్తి నువ్వు 17 మెడికల్, 18 మెడికల్ కాలేజీలు అనమాట. మరి ఎన్ని పూర్తి చేసేవారండి? ఎన్ని క్లాసులు జరుగుతాయండి? దాంట్లో చదువుకునేది ఎంతమంది అండి? ఈ రోజు పీపీకి ఇస్తే ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుంది అంటారు. బ్రహ్మాండంగా. మనం చేయలేనప్పుడు ఇవాళ నేషనల్ హైవేలన్నీ ఎట్లా వేస్తున్నామండి? దానివల్ల లాభం మీరే చెప్పండి. దానికి ఏం జరుగుతుందో దీనికి కూడా పీపీఏ పద్ధతిలో వెళ్తే మీకు ఫీజులు సేమ్ ఫీజులు పెట్టారు, కోటా పెంచారు, ప్లస్ త్వరగా కాలేజీలు పూర్తి చేసుకుని మంచి క్వాలిటీ అయినటువంటి నీకు రేపు ఉంటాం దాన్ని
క్వాలిటీ పరమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా అందిపోతా ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీ ప్రభుత్వం మద్యం కుంభకోణంలో బాగా హైప్ అవుతుందండి. అది అక్కడ జయచంద్రారెడ్డిని కావండి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మద్య కుంభకోణం మీ పార్టీకి అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పక్కన మీ కాన్స్టిట్యున్సీ పక్కనే ఉన్న మైలవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా అది రుద్దుకుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చేసి జోగి రమేష్కి అంటగడుతున్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? నేను అంటగట్టకి ఎవరు అండి సార్ ఇవాళ ఉమ్, ఏదైతే 2000 ఆ రోజు 2019 2020 నుంచి ఆ రోజు అక్రమ మద్యం తయారు చేస్తున్నారు, అదే టీం ఈ రోజు తయారు చేస్తా ఉంది. ఓకే. ఎక్కడో ఒక చోట ఆ అక్రమ మద్యం తయారు చేయటం అనేది ఆ ములకలపల్లి ఎక్కడో అక్కడ ఒకసారి జరిగింది. దాన్ని తీసుకొచ్చి తర్వాత విజయవాడ సరౌండింగ్ లో మైలవారం జోగి రమేష్ గారు కాదండి, నూజివేడ్లో లేదే నకిలీ మద్యం, గన్నవరంలో లేదే నకిలీ మద్యం, అరే పక్కన కంకిపాడులో లేదే. మొన్న కూడా గన్నవరం కాన్ఫరెన్స్ లో ఒక నకిలీ బీరు నకిలీ మద్యం కూడా బయటపడుతున్నాయండి వైన్ సార్ షాపుల్లో. ఎక్కడో ఏదో ఒక బీర్ దొరికిందా అర బీర్ దొరికిందా అనేది కాదు సార్ నేను అనేది. ఈ రోజు దాన్ని ఎక్కడో ఒక వాళ్ళు దాంట్లో నుంచి వచ్చిన వ్యక్తి ఆ రోజు కూడా ఈ రోజు మద్యం అక్రమ మద్యంలో ఉంది. అతనే పార్టీ ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పు చేసేవాడు పార్టీలో ఉంటే ఎంతలా వాళ్ళైనా చట్టం ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా ఇలాంటి అక్రమ మద్యం కానివ్వండి, అక్రమ ఇసుక కానివ్వండి, అక్రమ దందాలు చేసి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించింది లేదు. అక్రమానికి ఎక్కడా కూడా సహకరించింది కూడా లేదు. అక్రమ మద్యం ఏదన్నా జరుగుంటే దాని మీద కూడా ఈ రోజు మొత్తం దాన్ని ఎక్కడైతే ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ అనుమానం ఉన్నా కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ రోజు టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. ఎక్కడ కూడా కొత్త యాప్ ఇచ్చారు. దీని మీద కూడా ఎక్కడ మద్యం 10 రూపాయలు ఎక్కువ అమ్మినా కానివ్వండి, ఎక్కడన్నా కల్తీ మద్యం ప్రతి ఒక్క బాటిల్ కూడా ఈరోజు స్క్రీనింగ్ చేసి అమ్మాల్సిన పరిస్థితి ఈ రోజు పార్టీ కల్పించింది. మీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు వెళ్తే బుల్లెట్ ఊడి తీసేదా కొడతాను అన్నారు, ఊడి తీసి కొడతానన్నారు. ఇప్పుడు అదే మీ ఇక్కడ ఉన్న కాన్సెన్స్ కావాలి రాష్ట్రం మొత్తం బెల్ట్ షాపులు లేని కాన్సెన్స్ ఏతుందండి రాష్ట్రంలో? ఒక్కొక్క చోట 1000 నుంచి 1500 బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క కాన్సెన్సీకి. బెల్ట్ షాప్ అంటే అర్థం ఏంటండి? సార్ బెల్ట్ షాప్ అంటే అర్థం ఏంటి? ఏంటంటే ఇప్పుడు మన వైన్ షాప్ నుంచి తీసుకెళ్లి పక్కన అదొక బ్రాంచ్ లాగా. బెల్ట్ అంటే ఎక్కడైతే వైన్ షాపులు ఉన్నారో, వైన్ షాపులు పాడుకున్న వాళ్ళు ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్ వాళ్ళు షాప్ నుంచే తీసుకొచ్చి అది కూడా ఒక వైన్ షాప్ లాగా పెట్టి తాగటానికి పర్మనెంట్ రూములు పెట్టి అది నిర్వహించేదని బెల్ట్ అంటారు. ఎవరో తాగటానికి ఇంటి 2 బాటిల్ 3 బాటిల్ తీసుకొచ్చి దాచుకున్న బెల్ట్ అనరు. బెల్ట్ కాదు. అసలు చూస్తుంటే మీరు రాష్ట్రానికి మరో మద్యం అధికంగా అమ్మడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి? ఏమండి నేను మద్యం మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. మద్యం అమ్మాల్సినంత బెల్ట్ షాపుల్లో పెట్టి అమ్మేయాల్సినంత పరిస్థితి పార్టీకి లేదు. అది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటనేది పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటది. కాబట్టి ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు మద్యంలో గిట్టుబాట్లు లేవని ఈ రోజు ఎక్కడా కూడా బార్ షాపులకి టెండర్లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. రేపు రాబోయే కాలంలో వైన్ షాపులు కూడా టెండర్లు వేసే పరిస్థితి లేదు. మీరు ఎన్ని బెల్టులు పెట్టినా ఎంత పెట్టినా ప్రజలు ఈ మద్యపానం అనేది తాగటం తగ్గించారు. రాబోయే కాలంలో ఇంకా సంవత్సరం తర్వాత మళ్ళీ బెల్ట్ షాపులు కూడా టెండర్లు వేసే పరిస్థితి కూడా ఉండదు. చాలా షాపులు బతులాడేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అంత విపరీతమైన లాభాలు ఉంటే ఎందుకు పోతాయండి? ఈరోజు ఒక బార్కి 3 సార్లు టైం పెంచి కూడా ఈరోజు బార్కి లైసెన్స్ అప్లై చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నప్పుడు బార్లో వెళ్ళి ఎవరు తాగుతారండి? ఎక్కడ బార్లో తాగినట్టు బార్లోనే ఉంటారు. ఎక్కడైనా ఈ షాపులు ఎప్పుడు లేవు. పల్లెటూరులో ఎప్పుడో జరుగుతూనే ఉన్నాయి. షాపులు పుట్టిన కాడి నుంచి ఉంది. ఇవాళ కొత్తగా ఏమి లేవు. సార్ ఫైనల్లీ సార్ మీరు ఎలాంటి పదవులు కోరుకుంటున్నారు? హైకమాండ్ నిర్ణయం సార్. హైకమాండ్ ఏది చేస్తే అది. వాళ్ళు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా పార్టీ కోసం పుట్టాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం తప్ప మేము ఏదో పార్టీలకు పదవులు ఇవ్వలేదు లేకపోతే మాకు పదవులు ఇవ్వట్లేదని అలిగింట్లో కూర్చున్న వ్యక్తులం కాదు. మాకు పార్టీ సుప్రీం. హైకమాండ్ నాకు లోకేష్ గారు కూడా ఈరోజు ఉన్నవాళ్ళు నా గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఓకే. మీరు లోకేష్ గారు కలిసి మీ పరిస్థితులు, ఈ కాన్స్టిట్యున్సీ పరిస్థితులు ఏమైనా వివరించారా? సార్ ఆయనకి ఇవాళ బాగా బిజీగా ఉన్నాడు. నేను కూడా కొన్ని గతంలో చేసినటువంటి 2019 నుంచి 2004 వరకు కూడా మేము పెట్టిన ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మాతో కూడా ఉన్నాయి. మేము కొంచెం ఫ్రీ అయినాక పదవులు అయినా ఏదైనా ఆలోచించాలని ఉన్నామే తప్ప ఈరోజు పదవులు తీసుకుని అన్ని రకాలుగా మా కుటుంబాన్ని కూడా ఈరోజు కొంచెం
ఆ, ఇప్పుడు దాకా పార్టీలు ఏ ఎంత తిరిగాం, ఇప్పుడు కుటుంబాన్ని కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఉద్దేశంతో ఇచ్చినా ఇవ్వకపోతే మంచిది, ఇవ్వకపోయినా ఆ పార్టీ కోసం ఇలా పనిచేస్తూనే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి కాపా శ్రీనివాసరావు అంటున్నారు, మాకు పార్టీ ముఖ్యం కాదు, పార్టీ కోసం మేము కష్టపడతాం, ఎంత వరకైనా వెళ్తాము, మా సొంత నిధులతో ఖర్చు పెట్టి మేము పార్టీకి ఇప్పుడు దాకా డెవలప్ చేసాం. ఈ పార్టీలో ఎవరు లేని సమయంలోనే మేము ఈ కాన్స్టిట్యున్సీలో వెన్నుదన్నుగా ఉండి మా సొంత ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టుకొని కాన్స్టిట్యున్సీకి పెట్టుబడులు పెట్టేసి పార్టీ బలోపేతానికి కృషి చేశాము. మాకు రాబోయే రోజుల్లో లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మాకు ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా సరే పార్టీ కోసం ఇలాగే కష్టపడుతూ ఉంటాము అనేది కూడా ఆయన మాటల్లో విన్నాం. ఆయనకి మరిన్ని పదవులు రావాలని చెప్పేసి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.